ఈ రోజు ఈ వీడియోలో భలే ఉన్నాడే అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్, మనీషా కందుకూర్ లీడ్స్ గా శివ సాయి వర్ధన్ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రాధా వైజాగ్ లో శారీ డ్రేపిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. అంటే పెళ్లిళ్ళు పేరెంటాలకి అమ్మాయిలకి చీరలు కడుతూ ఉంటాడు అనమాట. ఉద్యోగరీత్యా మనోడు ఎప్పుడు అమ్మాయిల చుట్టే ఉన్నా ఎప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వడు. జస్ట్ తన పనేదో తను చూసుకుంటాడు. దీనికి తోడు మనోడు ఇంట్లో వాళ్ళ అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పని వంట పని అన్ని తనే చేస్తూ ఉంటాడు. దీంతో యాజ్ యూజువల్ గా సొసైటీ తన మీద తేడాగాడనే ముద్ర వేస్తుంది. అయితే మనోడు ఇవేవి పట్టించుకోకుండా తన బతికేదో తను బతుకుతూ ఉంటాడు. ఈ టైంలో తనకి మన హీరోయిన్ కృష్ణ పరిచయం అవుతుంది. తను మన హీరో వాళ్ళ అమ్మ పనిచేసే బ్యాంక్ లోనే పనిచేస్తుంది. బాగా హైపర్ యాక్టివ్ పిల్ల. ముందు వీళ్ల పరిచయం గొడవతో మొదలైన తర్వాత మెల్లిగా ఒకరినొకరు ఇష్టపడతారు. అలా ప్రేమించుకోవటం మొదలెట్టాక మన హీరోయిన్ మన హీరో నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే పార్కులకి తీసుకెళ్లాలి, పొదల్లో కూర్చోవాలి, ఖాళీ థియేటర్కి వెళ్ళాలి, కార్నర్ సీట్ లో కూర్చోవాలి, నన్ను రొమాన్స్ తో ఉక్కిరి బిక్కిరి చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటది. కానీ మనోడేమో అన్ని పెళ్లి తర్వాతే అంటూ ఉంటాడు. అలా మొత్తానికి ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు. ఈ టైంలో కొంతమంది మన హీరో మగతనం గురించి మన హీరోయిన్ దగ్గర లేనిపోని డౌట్లు సృష్టిస్తారు. తను సంసారానికి పనికొస్తాడో లేదో పెళ్లికి ముందే తెలుసుకో, లేకపోతే పెళ్లయ్యాక తడిగుడ్డేసుకొని కూర్చోవటమే అని భయపెడతారు. దాంతో మన హీరోయిన్ హీరోని టెస్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? మన కృష్ణ రాధాకి పెట్టిన టెస్ట్ ఏంటి? దాంట్లో మనోడు పాస్ అయ్యాడా? అసలు మనోడు ఎందుకు అమ్మాయిలకి రొమాన్స్ కి దూరంగా ఉంటున్నాడు? దాని వెనుకున్న రీజన్ ఏంటి? చివరికి వీళ్ల ప్రేమ పెళ్లిగా మారిందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఎంటర్టైన్ చేసింది. యాక్చువల్ గా ఈ సినిమా నేను థియేటర్ లోనే చూద్దామని ప్లాన్ చేశా. కానీ ఏదో డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ వల్ల నేను సినిమా టికెట్ బుక్ చేయటం, షో క్యాన్సిల్ అవటం, నేను బుక్ చేయటం, క్యాన్సిల్ అవటం ఇదే జరుగుతూ ఉండింది. దాంతో ఇక చిరాకు పుట్టి వదిలేసా. మొత్తానికి ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసా. బేసిక్ గా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి రోడ్డు మీద వచ్చిపోయి అమ్మాయిలందరినీ చూస్తూ ఉన్నాడు అనుకో, వీడికి ఇంకేం పని లేదు అంటారు. అదే అమ్మాయి వెంట పడితే ఏదో పోరం బోక్ అంటారు. సర్లే ఈ సోదంతా మనకెందుకని అన్ని మూసుకొని మన పని మనం చూసుకుంటే తేడాగాడ అంటారు. అంటే ఏంటి? అమ్మాయిలకి దూరంగా ఉంటూ ఇంటి పని వంట పని చేసుకునే మగాళ్ళు కదా, అమ్మాయిలకి దూరంగా ఉండటానికి మా కారణాలు మాకు ఉంటాయి. ఇది ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్నది. యాక్చువల్ గా సినిమా కాన్సెప్ట్ బానే ఉన్నా దాన్ని క్లారిటీగా అయితే చెప్పలేకపోయాడు దర్శకుడు. హీరో అమ్మాయిలకి రొమాన్స్ కి ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనే దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంత కన్విన్సింగ్ అయితే అనిపించలేదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పినట్టు ఉండిద్దే తప్పితే ఆ మంచి రీజనే అని అయితే అనిపించదు. కానీ తను చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది, నేను కరెక్ట్ అయ్యా కాబట్టి నేనైతే సినిమాని ఎంజాయ్ చేశాను. ఇక రాధాగా రాజ్ తరుణ్ బాగా చేశాడు. తనకి ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి అని చెప్పొచ్చు. ఇక కృష్ణగా మనీషా కందుకూర్ చాలా బాగా చేసింది. డెబ్యూ మూవీనే అయినా హైపర్ యాక్టివ్ రోల్ లో ఒదిగిపోయింది. అలాగే తన డబ్బింగ్ కూడా బాగుంది. ఇక అభిరామి, హైపరాది ఇలా సినిమాల మిగిలిన ఆర్టిస్టులంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బాగానే చేశారు. ఇక శేఖర్ చంద్ర అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించగా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ శివ సాయి వర్ధన్ విషయానికి వస్తే, తను అనుకున్న కాన్సెప్ట్ బానే ఉంది కానీ నెరేషన్ తేలిపోయింది. అయినా కానీ సినిమా మొత్తాన్ని ఏదో అలా కామెడీతో నెట్టుకొచ్చేసాడు. ఓవరాల్ గా మంచి కాన్సెప్ట్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అనొచ్చు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా సరదాగా 2 గంటలు టైం పాస్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.